నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి ధారావాహికం నుండి 8వ భాగం వినేద్దామండి. ఒక పుస్తకం చదివినందుకు భర్త అంత రాద్ధాంతం చేస్తాడంటే జానకి అంతకుముందు నమ్మేది కాదు. ఆ పుస్తకం అతనికి నచ్చదని తను అనుకుంది. రాత్రి అది చదివితే బాగా ఉడుక్కుంటాడు అనుకుంది, కానీ ఇంత పిచ్చెత్తి అరుస్తాడనుకోలేదు. అప్పుడైనా జానకి ఒక పని చేస్తే అతను శాంతించేవాడే. బాగుంటుందేమోనని చదివాను, కానీ పాడు పుస్తకం రోత కొట్టింది. లేచిపోయిన ఆడది తన తప్పేమీ లేదన్నట్టు ఎదురు తిరిగి మాట్లాడటం ఏమిటి అని జానకి అంటే అయ్యగారికి పూనకం దిగేది. ఆ ఆలోచన లేదు జానకి. నేల మీద పుస్తకం జాగ్రత్తగా తీయబోతూ ఉంటే వెంకట్రావు దాన్ని కాలితో దూరంగా తన్నాడు. అక్కడితో ఊరుకోక మళ్ళీ దాన్ని దొరకబుచ్చుకుని, ఇలాంటి బూతు పుస్తకాలు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంతే అంటూ దాన్ని పరపరా చీరేశాడు, తోడేలు జింక పొట్ట చీరేసినట్టు. ఆ పని మొదట చేస్తే ఎవరు కాదంటారు? ఆ పుస్తకాన్ని చూసి చూడగానే దాని మీద పడి చీరేస్తే ఎవరడ్డొస్తారు? నువ్వు దుర్మార్గం చేశావని ఎవరు ఆపబోతారు? కానీ కొంతసేపు వాదోపవాదాలు జరిపినట్లు జరిపి ఆ పుస్తకం చెత్త పుస్తకం అని ఏకపక్షంగా తేల్చి దాన్ని చింపి ముక్కలు చేశాడు. అప్పటికి పూనకం అణిగింది ఆ భర్తకి. భార్య చేసిన తప్పుడు పనికి సరిగ్గా బుద్ధి చెప్పానని సంతృప్తి పడ్డాడు. కాగితాలు చీరేశాడు, కానీ గత రాత్రే ఆ భార్యకు సంక్రమించిన ఆలోచన శక్తిని ఏం చేస్తాడు? కాగితాల మీద నుంచి ఆమె హృదయంలోకి మారి అచ్చిపడిపోయిన కొత్త భావాలను ఏం చేస్తాడు? పుస్తకం ఇంట్లో లేదు కాబట్టి ఇక ఆ ప్రమాదం ఇంట్లో లేదు. తీసే ఆ చెత్తంతా ఆజ్ఞ జారీ చేశాడు. జానకి కళ్ళు నిండుకొచ్చాయి. కాగితం ముక్కలన్నీ ఒళ్ళోకెత్తుకుంది. వాటిని పెట్టి అడుగున పోసి దాచుకోవాలనిపించింది, కానీ తీసుకెళ్లి వాకిట్లో తుక్కుబుట్టలో పోసింది. ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని 12 గంటలకు అన్నం తినబోతే ముద్దకి దుఃఖం వచ్చింది. నోరు తెరిచినప్పుడల్లా బావురమని ఏడవాలనిపించింది. ఒక పుస్తకం మీద అంత పోట్లాట, అంత జబర్దస్తి, అన్ని మురికి తిట్లు. ఎందుకో బతకటం ఉత్త మొద్దులాగా. సరిగ్గానే పేరు పెట్టాడు తనకి, మొద్దు అని. నా పుస్తకం ఎందుకు చంపాలి అని ఎందుకు అనలేకపోయింది? అతని వస్తువు తను పాడు చేస్తే ఊరుకుంటాడా? పెన్నో పెన్సిలో తీస్తే ఊరుకోడే. వంకర్ టింకర్గా రాసి తగలబెట్టేశానంటాడు. తను మాత్రం జబర్దస్తిగా పుస్తకం చింపేశాడు. ఎంత దిగులు పడ్డా మాట పెగలదు జానకి. తనలో తను కొమలటమే కానీ ఎదురు తిరిగి వాదం పెట్టుకోవాలనే ఆలోచన ఉండదు, ధైర్యం ఉండదు. ఎప్పుడన్నా భరించలేక ఒక మాట అడిగినా అతనేదన్నా అనగానే ఆఖరు మళ్ళీ నోరు తెరవదు. ఇంక నా బతికింతే అని కళ్ళు తుడుచుకుంది. వెంకట్రావు గదిలో పడుకుని తన జీవితం ఎలా అయిపోయిందేమిటా అని దిగులు పట్టంలో మునిగాడు. తన బంధువుల కుర్రాళ్ళందరికీ మంచి మంచి సంబంధాలే దొరికాయి. తన పెద్దమ్మల కొడుకులకి, మేనమామల కొడుకులకి, ఎవరిని గురించి ఆలోచించినా అందరికీ మంచి సంబంధాలే. ఒక్క శంకరం అన్నయ్యే గొప్పలకి పోయి కట్నాలు ఇవ్వలేని వాళ్ళ పిల్లలు చేసుకున్నాడు, కానీ మిగతా వాళ్ళందరికీ అల్లుళ్ల ముద్దు ముచ్చట్లు తీర్చగలిగే అత్తార్లే దొరికారు. తనకొక్కడికే ఘోరం అయిపోయింది. పోనీ పెళ్ళాం సంగతి చూద్దామా అంటే అది అందగత్తే కాదు, చురుకైంది కాదు, బుద్ధిమంతురాలు కాదు. ఇంకేం చూసుకుని ఆనందించాలి? అది వెంకట్రావు చిత్తక్షోభ. ఆ పూట ఒక పుస్తకం మీద ప్రారంభించిన పోట్లాటని ఎంత సాగలాగినా అది 2 గంటల్లో అయిపోయింది. హఠాత్తుగా గుర్తొచ్చి, ఏయ్ ఇంకేం పుస్తకాలు ఉన్నాయి అని అరిచాడు వంటింట్లోకి. నా పెట్టిలో ఉన్నాయి అంది జానకి బయటికి రాకుండా. పెళ్ళాం పెట్టిలో రహస్యాలన్నీ చూడబోతున్నానని సంబరంతో పెట్టి తెరిచి చక్కగా సర్దుకున్న చీరల మడతలన్నీ కింద మీద వేసి అడుగు నుంచి పుస్తకాలన్నీ బయటికి లాగాడు. అంత అడుగున పెట్టిందంటే అవన్నీ తప్పుడు పుస్తకాలనని నిర్ధారణ వెంకట్రావుకి. పుస్తకాల్లో ఒక కవర్ కనిపించింది. ఏదో రహస్య లేఖ పట్టుబడిపోయినట్లు. వంటింట్లో నుంచి జానకి వస్తుందేమోననే ఓరచూపు చూస్తూ గుమ్మం వైపు వీపు పెట్టి గబగబా కవర్ తీశాడు. డబ్బు కనపడింది. దడదడా లెక్క పెట్టాడు. 125 రూపాయలున్నాయి. మొహం మార్చేసుకున్నాడు. తను ఎప్పుడూ జానకి చేతిలో ఒక్క పైసా పెట్టలేదని తననెవరో అన్నట్లు అనిపించింది. ఎవరికో సమాధానం చెప్తున్నట్టు. అన్నిస్తే ఇచ్చాడేమో, పుట్టింటి వాళ్ళు ఇచ్చుకోరా, నేను కూడా డబ్బు ఇవ్వాలా, దీన్ని పోషించడం లేదు అని తాళెగరేశాడు. 20 రూపాయల నోట్ ఒకటి తీసి వేళ్ల మధ్య నలుపుతూ మడతలు పెట్టాడు. మళ్ళీ కవర్లో పడేసి పెట్టిన గోడ దగ్గరికి తోసేసి పుస్తకాల మంచం మీద పెట్టి కూర్చున్నాడు. అన్న 125 రూపాయలు ఇచ్చాడన్నమాట అని లోపల వణుక్కున్నాడు.
పుస్తకాలన్నీ తెరిచి చూడనే లేదు. చూస్తే అందులో చలం రాసిన స్త్రీకి ఏమైపోయేవాడు. ఏ జానకి ఇలారా అని గట్టిగా అరిచాడు. జానకి ఆశ్చర్యపోయింది. పేరుతో పిలుస్తున్నాడేమిటా అని. చేతిలో పని వదిలేసి వచ్చి గుమ్మం దగ్గర నుంచింది. మీ అన్న ఏమన్నాడు నిన్న? మా అమ్మ దగ్గర ఏదో వాగాడంట, వెండి పళ్ళని చస్తే ఇవ్వనన్నాడంట. నువ్వు విన్నావా ఆ మాటలు? జానకి కాసేపు తటపటాయించి ఓ అని జంకుతూ ఊరుకుంది. మీ అన్న 10వ పరకో ముష్టి పడేశాడని మురిసిపోయి ఊరుకుంటే నీ బతుకింతే. నలుగురిలో నవ్వులు పాలై కూర్చుంటావు. రేపెప్పుడన్నా మా పెద్దమ్మగారింటికో మామయ్య గారింటికో వెళ్తే వాళ్ళకేం చెప్తావు? ఇక్కడ మీ అన్నయ్య ఏమేం మాటలు అన్నాడో మీ అమ్మకు రాయి. ఇవాళ ఉత్తరం రాయి. వెండి పళ్ళం కానీ చేయించి పంపకపోతే నేను జన్మలో పుట్టింటి గడప తొక్కనని రాయి. తెలిసిందా? మీ వాళ్ళు వెండి పళ్ళం ఇవ్వకపోతే నిన్ను మీ ఊరు పంపను. ఏమనుకున్నావు? పెళ్ళికి ముందు ఒక మాట, పెళ్ళైపోయిన తర్వాత ఒక మాటనా? గంగ దాటేదాకా గంగమ్మ, గంగ దాటిన తర్వాత పెంగమ్మ అన్నాడంట నీ అన్నలాంటి వాడే. ఏంటి ఎప్పుడు రాస్తావు? రాసి నా చేతికి నేను చదివి పోస్టులో పడేస్తాను. మీరు రాయండి. నేను రాయనా? నేను రాయటం ఏంటి? నిన్ను రాయమంటుంటే. మీరు రాస్తే బాగుంటుంది. నాకేం అవసరం మీ అమ్మకో మీ అన్నకో రాసేదాకా? నువ్వు రాసుకుంటే రాసుకో, మానుకుంటే మానుకో. రాయకపోతే నీకు జన్మలో పుట్టింటి మొహం చూసే యోగం మాత్రం ఉండదు. ఏంటి మాట్లాడమేం అన్నాడు. నేను రాయను అదిరిపడ్డాడు వెంకట్రావు. ఆశ్చర్యం అణుచుకుంటూ రాయవా అన్నాడు. మా అన్నయ్య దగ్గర డబ్బు లేదు నాకు తెలుసు. లేకపోతే ఎక్కడైనా అప్పు చేస్తాడు. నీకెందుకు ఆ సంగతి? రేపు తన 30,000 40,000 కట్నం తీసుకోడా? అప్పుడు నీ మొహాన్ని ఏమన్నా పడేస్తాడా? చెప్పానుగా రాయకపోతే నీ ఇష్టం అనేసి వెంకట్రావు గబగబా లేచి బట్టలు వేసుకున్నాడు. జానకి ఆ మాత్రం స్వతంత్రించి జవాబు చెప్పడం చూస్తే తల తిరిగిపోయింది అతనికి. ఎంత కోపం ముంచుకొస్తున్నా అప్పటికి ఆ వాదం ఆ రకంగా ఆపక ఏం చేయాలో తోచలేదు. కొత్త పరిస్థితుల్లో చిక్కుకున్నట్లు తికమక పడ్డాడు. భోజనం అయిన తర్వాత ఒక దఫా షికారు పూర్తి చేసి ఇంటికి చేరింది తల్లి అప్పుడే. అమ్మా నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయా అని అడిగాడు కొడుకు తల్లిని. 10 రూపాయలా? అయ్యో లేవురా, 30 ఉన్నట్టుంది, తీసుకో అని తల్లి కొంగు ముడి విప్పబోయింది. తల్లికి తెలుసు తన దగ్గర డబ్బు ఉంటుందనే సంగతి కొడుకు తెలుసని. కొడుకు తెలుసనే సంగతి తల్లికి తెలుసునని కొడుక్కి తెలుసు. అక్కర్లేదులే ఉంచుకో, ఎక్కడన్నా అప్పు తీసుకుంటాలే అన్నాడు. వంటింట్లో డబ్బాలు సర్దుతున్న జానకి చప్పున వచ్చి నా దగ్గరున్నాయి అని పెట్టి తీయబోయింది. నీ దగ్గర ఎక్కడివి ఆశ్చర్యంగా అడిగాడు. నిన్న మా అన్నయ్య ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఎంత చెప్తుందో చూడాలని అడిగాడు. 120 30 సరిగ్గా జ్ఞాపకం లేదు. ఆ డబ్బు ఎందుకు తీసుకున్నావు? ఆ డబ్బేమి వాడక్కర్లేదు. అతని డబ్బు అతని మొహాన కొట్టు. నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. ఎంత కావలసినా సరే, 1000 రూపాయలు కావలసినా సరే నన్ను అడుగు. జానకి దేనికి మాట్లాడలేదు. తల్లి వజ్ర పొడి లాంటి సలహా ఒకటి ఇచ్చింది. చేతిలో డబ్బు లేదన్నావుగా, 10వ పరకో అప్పులాగా తీసుకో. అప్పుకేం భాగ్యం, ఇవాళ తీసుకుంటావు రేపు ఇచ్చేస్తావు. కావాలంటే 10 పైసలు వడ్డీ పడేసి ఇచ్చేయి అంది. వెంకట్రావు మాట్లాడకుండా అద్దం చూసుకుంటూ జుట్టు దూకున్నాడు. మొహానికి స్నో రాసుకుని పౌడర్ అద్దుకున్నాడు. జానకి 20 రూపాయల నోటు నెమ్మదిగా స్నో సీసా దగ్గర పెట్టింది. ఎందుకు? అక్కర్లేదు, ఇంకెక్కడన్నా తీసుకుంటాను అన్నాడు అద్దంలో సౌందర్యం చూసుకుంటూ. జానకి మాట్లాడలేదు. ఇవాళ తొందరగా వెళ్తున్నామేమిరా అంది తల్లి. పనుందిలే. మళ్ళీ ఒకసారి తలసరి చేసుకుని తన సుందరత్వాన్ని జానకి గ్రహించిందో లేదో కనిపెట్టడానికి అటు ఒక వారచూపు చూసి ఆ నోటు గబుక్కున జేబులో పడేసుకుని ఏయ్ తలుపేసుకో అని కేకెట్టి గబగబా బయటపడ్డాడు. కిటికీలో నుంచి జానకి చూస్తూ అలాగే నుంచుంది ఎంతోసేపు. నీ అన్న డబ్బు వాడనే వాడొద్దు అన్నవాడు ఆ డబ్బు తీసుకోకుండా ఉండకూడదు అనుకుంది. ఎంత అమాయకురాలైనా జానకి కూడా చాలా ఆలోచనలు వస్తున్నాయి. ప్రతి విషయానికి తర్కించుకుంటుంది. అప్పులాగా తీసుకోరా అని అత్త అంటే జానకి ఎంత కోపం వచ్చిందో. పెళ్ళైనప్పటి నుంచి తండ్రి ఇస్తేనేమి అన్న ఇస్తేనేమి ఎన్ని వందలు తెచ్చుకుందో. వాళ్ళు చేతి నిండా డబ్బుండే ఇచ్చారా? వాళ్ళకు ఉన్నా లేకపోయినా పిల్ల మీద ప్రేమ కొద్దీ ఇచ్చారు. ఆ డబ్బంతా ఎవరు వాడారు? జానకి ఒక జాకెట్ గుడ్డ కూడా కొనుక్కోలేదు. 4-5 సార్లు గాజులు వేయించుకుందంతే. మిగిలిందంతా దేవుడు వాడా? ఇంట్లోకే పడిపోయింది. జానకి దగ్గర 10వ పరక ఉందని పసిగడితే చాలు
వెంకట్రావు తన జేబులో సొమ్ము బయటికి రానివ్వడు. పాలప్పన్న డబ్బుకు పీకి చంపేస్తున్నాడురా అని తల్లి అంటే, ఇద్దాంలే, చేతిలో డబ్బు లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, 10 రోజులు ఆగమని చెప్పు అంటాడు. ఆ నాటకానికి మొదట్లో తల్లే డైరెక్టర్ కానీ తర్వాత నుంచి వెంకట్రావే దాన్ని అత్యద్భుతమైన నేర్పుతో డైరెక్ట్ చేస్తున్నాడు. నీ చేతిలో డబ్బెందుకు లేదు, ఈ నెల జీతం రాలేదా, ఎప్పుడు వస్తుంది అని ఎవరు అడుగుతారు అతన్ని? చాలా ఇబ్బందిగా ఉందని భర్త అనగానే, నా దగ్గర ఉందత్తయ్య, పాలు అతనికి ఇచ్చేయండి అని సొమ్ము తెచ్చి అత్త చేతిలో పెడుతుంది కోడలు. అత్త ఆ బాకీ తీర్చి, ఇంకో 10 రూపాయలు ఉన్నాయో జానకి, వాడిని అడిగి తర్వాత తీసుకుందో కానీ కూరల బాకీ కూడా ఇచ్చేస్తాను అని ఇంకా ఇంకా డబ్బు అడిగి ఆ బాకీ ఈ బాకీ, కొడుకు తను అప్పెట్టిన బాకీ, ఇంకో 4 బాకీలు తీరుస్తుంది. ఆఖరి పైసా కూడా అయిపోయేదాకా చెట్టును దులిపినట్టు కోడల్ని దులిపి 10 15 తన పెట్టడుకు తోసి అప్పటికి శాంతిస్తుంది. ఆ తర్వాత జానకి తన డబ్బు కోసం మొగుడిని అడిగేది లేదు, అతనిచ్చేది లేదు. ఆ మాట ఎవరు ఎత్తరు. ఒకసారి జానకి 1 రూపాయి కావాలంటే అత్త దగ్గర పుట్టలేదు. అది కూడా తన ఖర్చుకు కాదు, విశాలాక్షికి ఇవ్వటానికి. వాళ్ళ ఇంట్లో అప్పటికి 3 రోజుల నుంచి కూర వండుకోవటం లేదు. కూరల మనిషి ఎంత విసుక్కున్నా కూరలు ఇవ్వను పొమ్మనుడు కానీ అప్పటికే చాలా బాకీ పెరిగిపోయిందని విశాలాక్షికి సిగ్గేసి కూరగాయలు తీసుకోవటం మానేసింది. 3 రోజుల నుంచి పిల్లలు కూడా పచ్చి పులుసుతోనో పచ్చడితోనో తింటూ ఉంటే జానకి చాలా జాలేసింది. 2 రూపాయలన్నా విశాలాక్షికి ఇస్తే బాగుండుని అనుకుంది. చేతిలో చిల్లి కావలేదు. అత్తని 2 రూపాయలు అడిగితే ఏమంటుందోనని 1 రూపాయి అడిగింది. ఎందుకే అని అత్త రాగం తీస్తే అసలు సంగతి చెప్పింది. అంతా వినే అత్త, ఆ పోనిద్దు, అందరి కంపులో మనం చక్క పెట్టగలవా, వాళ్లే ఏడుస్తారు ఎలాగో అని ఈసరించేసింది. జానకి ఎంత బాధేసిందో. తెల్లారి లేస్తే విశాలాక్షి ఇంట్లో ఏదో ఒకటి తింటూనే ఉంటుంది మనిషి. ఆఖరికి వాళ్ళ చిన్నపిల్లలు బిస్కెట్లు తింటూ ఉంటే కూడా నాకు పెట్టవు అని నవ్వులాటలాగా అడిగి సగం సగం మొక్కలు పెట్టించుకు తింటుంది. అంత చిన్నపిల్లలు 3 రోజుల నుంచి పచ్చడి మెతుకులు తింటున్నారంటే వాళ్లే ఏడుస్తారు ఎలాగో అనేసిందంటే జానకి ఎంత బాధేసిందో. అత్త గోల పెడితే పెట్టింది లెమ్మని గిన్నెతో 2 డబ్బాల కందిపప్పు తీసుకుపోయి విశాలాక్షి వాళ్ళ చాటలో పోసింది. పప్పుచారన్న కాయండి అంటూ. దానికి అత్త ఎంత రాద్ధాంతం చేసిందో. సంసారం ఇలా దుంపనాశనం చేశామంటే ఊరుకోను అని హెచ్చరికలు కూడా చేసింది. ఆ నేరం భర్త ముందుకు వెళ్ళేటప్పటికి జానకి తెలివి తక్కువగా ఒక అబద్ధం ఆడింది. విశాలాక్షి అప్పిమ్మంటేనే ఇచ్చాను, ఊరికే కాదు అనేసింది. నీ దగ్గర మాట మారుస్తోందిరా, నాతో ఇంతసేపు అప్పు మాట ఎత్తలేదు. సరే, అప్పు ఎప్పటికి వసూలు చేస్తావో నేను చూస్తాగా అని అత్త ఆ పూట నుండే కాచి కూర్చుంది. వారం తిరగకుండానే విశాలాక్షి అప్పు తీర్చేసింది. జానకి ఊరికే ఇచ్చిందని తెలిసినా విశాలాక్షి దాన్ని అప్పుగానే అనుకుంది. అప్పు తీర్చడానికి వచ్చినప్పుడు జానకి స్నానం చేస్తూ ఉంటే అత్తకే ఇచ్చి వెళ్ళింది. అత్త 2 రోజులు విశాలాక్షి ఇంట్లోకి తొంగి చూడలేదు మొహం చెల్లక. 3వ రోజుకి సిగ్గులేక పిల్లల్ని పలకరించే నెపం పెట్టుకుని నెమ్మదిగా జ్వరపడింది మళ్ళీ. ఆ సంగతంతా జరిగినప్పుడు జానకి గట్టిగా అనుకుంది, తన దగ్గర ఎప్పుడూ 4 రూపాయలు ఉంచుకోవాలని అనుకుంది. కానీ అనుకున్నట్లు ఎప్పుడూ చేయలేదు. ఎప్పటికప్పుడు ఉన్నదంతా వాళ్ళకి అప్పచెప్తూనే ఉంది. నీ అన్న డబ్బు వాడనే వాడొద్దు అన్న మనిషి ఆ 20 రూపాయలు పట్టుకుపోవడం తలుచుకుంటే సిగ్గేసింది. నిన్న తను చక్కగా మిఠాయి కారపూస పళ్ళెంలో పెట్టి తినమని ఇస్తే ఆ పళ్ళెం తిరగబోసి తర్వాత దొంగచాటుగా తినటం గుర్తొస్తే పుట్టెడు విచారం వేసింది. పెద్దవాళ్ళకి ఇవేం గుణాలని చాలా దిగులు పడిపోయింది. కిటికీ దగ్గరే నుంచున్న గేటు ముందు రిక్షా ఆగటం గమనించలేదు జానకి. విశాలాక్షి వచ్చినట్టుందే అని అత్తంటే అప్పుడు చూసి పరిగెత్తింది. ఎంత సంతోషం వేసిందో జానకి. విశాలాక్షిని చూస్తూ ఉంటే బావురుమని ఏడవాలనిపించేసింది. పిల్లాన్ని తీసుకుంటూ అబ్బా ఇన్నాళ్ళ అంది. అప్పటికే కళ్ళ నీళ్ళు వచ్చేశాయి. 3 పిల్లలతో సామానుతో రిక్షా దిగింది విశాలాక్షి. జానకి చూడని కొత్త చీర కట్టుకొని కొత్తగా కనపడింది. నువ్వు ఉంటావో లేదో అనుకున్నాను జానకి, వచ్చేసావా అంది నవ్వుతూ. ఆ అని తను నవ్వింది జానకి. పిల్లలందరినీ సంతోషంగా పలకరించింది. చప్పున గుర్తొచ్చి మీ నాన్నకి ఎలా ఉంది అని అడిగింది. ఇప్పుడు బాగుంది అంటూ విశాలాక్షి వివరాలు చెప్పింది. విశాలాక్షి ఇంట్లోకి రాగానే గదులు ఊడ్చుకొని వంట పని ప్రారంభించింది. పిల్లలకి నీళ్లు నేను పోస్తానులేండి అని జానకి వరుస పెట్టి చిన్నపిల్లలు 3కి నీళ్లు పోసి ఉతికిన బట్టలు తొడిగి తలలు దువ్వింది. చంటివాడికి పాలు పట్టిస్తూ వీడి మీద నా ధ్యాస అంతా ఎలా ఉన్నాడో అని, ఎంత ముద్దుగా తయారయ్యాడో
అని వాడిని చూసి మురిసిపోయింది. విశాలాక్షికి 35 ఉంటాయి. తెల్లగా పొడుగ్గా ఉంటుంది. ఏ చీర కట్టినా విశాలాక్షి ఒంటి మీద చీరకే అందం వస్తుంది. మనిషి ఎంత చిక్కినా చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు ఉంటుంది. పెద్ద పిల్లాడికి 18 తర్వాత 2 ఆడపిల్లలు, మళ్ళీ మగపిల్లాడు. ఇంకా పిల్లలు అక్కర్లేదని విశాలాక్షి అంది. కానీ భర్త ఆమె మాట వినే రకం కాదు. 2-3 రోజుల్లో విశాలాక్షి జానకి ఒకరి సంగతులు ఒకరికి చెప్పేసుకున్నారు. జానకి పూర్వం కన్నా మనసు విప్పి విశాలాక్షితో మాట్లాడింది. బుద్ధి రాదమ్మా వీళ్ళకి అంటూ జానకి సంగతులు విని విశాలాక్షి చాలా బాధపడింది. విశాలాక్షి సంగతులు విని జానకి అంతకన్నా బాధపడింది. కొత్త సంగతులు లేకపోయినా 3 నెలల నుంచి జానకి లేకపోవటం వలన విశాలాక్షి ఇంట్లో గొడవలేవో చెప్తూ ఉంటే జానకి చెప్పలేనంత జాలేసింది. విశాలాక్షి భర్త ఉత్త గాలి మనిషి. ఇవాళ ఈ ఊళ్ళో ఉంటే రేపు ఢిల్లీలో ఉంటాడు. గాలి బెజవాడ నుంచి ఢిల్లీ దాకా తిరుగుతుందో లేదో కానీ ఏదైనా పని కోసం తిరుగుతున్నాడా అంటే తిరగడం కోసమే పని పెట్టుకుంటాడు. బొంబాయి వెళ్ళి ఏదైనా పని చేసుకురమ్మని ఎవరైనా ఒక 100 రూపాయలు ఇస్తే మిగిలిన 400 800 తను పెట్టుకుని నిమిషాల మీద బొంబాయి వెళ్ళి పని చేసుకొస్తాడు. బొంబాయి నుంచి యువతల పడి బెజవాడ సరిహద్దుల్లోకి వచ్చేదాకా తనకు సంసారం పెళ్ళాం పిల్లలు ఉన్నారన్న సంగతే మర్చిపోతాడు. బెజవాడ స్టేషన్లో దిగి 2 బూరలు 2 బుడగలు కొని బొంబాయి నుంచి తెచ్చినట్లు తెస్తాడు. ఇంటికి రాగానే 1 గంట సేపు ఆగి వచ్చే వారం మళ్ళీ మెడ్రాస్ వెళ్ళాలి పనుంది అంటాడు. ఆ వారం రాకముందే 4వ రోజునే హైదరాబాదో అలహాబాదో బయలుదేరతాడు. గాలి తిరుగుళ్ళు తిరిగేవాళ్ళు మాట్లాడినట్లే నోరు తెరిస్తే ఎక్కడెక్కడ విశేషాలు మాట్లాడేస్తాడు. రాజకీయాలు చెప్పక్కర్లేదు. పెళ్ళైన కొత్తల్లో తన మొగుడు ఎంత తెలివైన వాడోనని విశాలాక్షి తెగ మురిసిపోయేది. ఈ ప్రపంచంలో మా ఆయనకు తెలియని సంగతులే లేవు అనేది పుట్టింటి వాళ్లతో. కానీ ఏడాది తిరగకుండానే తన పురిటి రోజుల్లో మొగుడు మాయమైతే అప్పుడు తెలుసుకుంది ప్రపంచంలో అసలు తెలుసుకోవలసిన సంగతి. ఇప్పుడు విశాలాక్షికి ఏమీ భ్రమం లేవు మొగుడి మీద. ఆ కొంప తప్ప ఇంకో గతి లేదంతే. ఒక పూట పొస్తున్నా ఒక పూటన్నా గడుస్తుంది అతని దగ్గర ఉంటే. పెళ్ళాన్ని కొట్టడం తిట్టడం చెయ్యడు. అంత టైం ఎక్కడుంది ఆయనకి? పెళ్ళాంతో వాదన వేసుకుని కూర్చునేలోగా ఏ జబల్పూరో వెళ్ళి రావచ్చు అనుకుంటాడు. జబల్పూర్లో పనుండి కాదు, జబల్పూర్ కూడా చూసేశానని చెప్పుకోవటానికి. విశాలాక్షి జానకితో ఏవేవో ఎప్పటెప్పటివో పాత సంగతులు చెప్పుకుని ఎన్నిసార్లు కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఇల్లంతా దరిద్రం, ఊరంతా అప్పులు, భర్త జీతం వడ్డీలకే చాలదు. నెల నెల మళ్ళీ అప్పులు, మళ్ళీ ఖర్చులు, మళ్ళీ ఢిల్లీ, మళ్ళీ బొంబాయి. ఢిల్లీ 16 సార్లు, బొంబాయి 18 సార్లు వెళ్ళాలని చెప్పటానికి. 16 ఏళ్ల కొడుకు తక్షణం ఉద్యోగం వెతుక్కుని 2 చేతుల సంపాదించి అప్పులన్నీ తీర్చేసి ఇంటిని సిరి సంపదల్లో ఓలలాడించాలని తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఎంతో శ్రద్ధగా చదివే పిల్లాన్ని ఇక చదువు చాలించమంటున్నాడు తండ్రి. చదువులో ఏం లేదు, అదృష్టం బాగుంటే నొలక మంచం మీద అట్ల జంగిడి పెట్టి అమ్ముకుని ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు అని మొదలుపెట్టాడు ఈ మధ్య. ఆ పనేదో తనే ప్రారంభించేవాడే కానీ తను ఇంకా తిరగవలసిన నగరాలు చాలా ఉండిపోయాయని ఆలోచిస్తున్నాడు. ఆ సంగతులన్నీ విశాలాక్షి చెప్తూ ఉంటే తొందరగా కోపం రాని జానకి కూడా చెప్పలేనంత కోపం వచ్చింది. జానకి శేషుకి ఎంత వయసు అని 16 నిండలేదు. ఇంకా చదువుకునే వయసు కాదు. అప్పుడు ఏం ఉద్యోగం చేస్తాడమ్మా? ఉద్యోగాలు ఎక్కడ దొరికి ఏడుస్తున్నాయి. పోని తండ్రి ఏదన్నా ఉద్యోగం చూసి పెట్టి ఇదిగో ఈ పని చెయ్యరా అంటే అదో అందం. అలా పనికిరాదుట, వాడే వెతుక్కోవాలట ఉద్యోగం. ఈ వయసు నుంచి వాడు కష్టపడి మమ్మల్ని పోషిస్తాడా? ఆ మాట అనుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది నాకు. విశాలాక్షి కళ్ళల్లో నీళ్లు తిరిగితే జానకి కూడా కళ్ళ నీళ్ళు వచ్చేశాయి. పోనీ నా బతుకు ఇలా ఉందంటే మా సుశీల బతుకు మరీ అద్దానం. తోడబుట్టింది ఊళ్ళో ఉందని సంతోషమా పాడా? కత్తుల బోనులో పెట్టినట్టు పెంచుతాడు దాన్ని అతను ఎప్పుడు. ఆ నాన్నకి ఎంత జబ్బు చేసిందో తెలుసుగా. టెలిగ్రాములు ఇచ్చినా దాన్ని పంపలేదు దాని మొగుడు. అతన్ని తలుచుకుంటే నా మొగుడే 1000 రెట్లు నయమనిపిస్తుంది. అలా ఉన్నాయి మా బతుకులు. నువ్వు చిన్న పిల్లవి, మీ వాళ్ళు ఎంతో ఆదుకునే మనుషులు. నీ కర్మ ఇలాగే కాలింది. ప్రేమీల గారు అదృష్టవంతురాలండి, తన బతుకు తను బతుకుతోంది అంది జానకి హఠాత్తుగా. అయ్యో, ఆ మాట నెమ్మదిగా అంటావా? ప్రేమీల మొహం చూస్తే శుభశకునం చూసినట్టు ఉంటుంది నాకు. మొగాడితో సమానంగా సంపాదించుకుంటోంది. ఆ దారి వేరు కాదు. ఆ సాయంత్రం ప్రేమీల గేటు తీసుకుని వస్తూ ఉంటే వీధి గుమ్మల్లో నించున్న జానకి ఆమెను తదేకంగా చూడాలనిపించింది. విశాలాక్షి గురించిన ఆలోచనలు ఎక్కువైపోయాయి జానకి మనసులో.
ఆమె కష్టాలన్నీ పోతే బావుండుననే ఆలోచన సాగుతోంది. ఆమె భర్త కన్నా తన భర్త 1000 రెట్లు ఉత్తముడనిపిస్తోంది జానకి. 10 పైసలు వడ్డీ పడేసియ్యి అని తల్లి అన్నప్పటి నుంచి వెంకట్రావు మనసులో ఆ ఆలోచన గింగిర్లు తిరుగుతూ ఉంది. జానకి దగ్గర తీసుకున్న డబ్బు ఎన్నడూ తిరిగి ఇవ్వని మనిషి ఈసారి ఆ మర్నాడే ఇచ్చేయడానికి నిశ్చయించుకున్నాడు. డ్యూటీ నుండి తిరిగి రాగానే ప్రొద్దున్న కాఫీ అది కానిచ్చి ఒక నిద్ర తీసి లేచి ఉత్సాహభరితమైన సన్నివేశ సృష్టికి సిద్ధమయ్యాడు. ఏయ్ జానకి అని పిలిచాడు అధికారి పిలుస్తున్నట్లు. పనిలో ఉన్న మనిషి చప్పున లేచొచ్చింది. ఇదిగో నీకు ఇవ్వాల్సింది 20 కదా, నేను తీసుకున్నాను అంటూ నోటు ఇవ్వబోయాడు. జానకి మొహమాట పడుతూ ఇవ్వటం ఎందుకు అని విని వినపడనట్టు మాటలు మింగింది. అదేం కుదరదులే, నీ అన్న డబ్బు ఒక్క పైసా కూడా నేను ముట్టుకోను, నాకు అక్కర్లేదు. నాకేం కర్మ ఒక వెధవ డబ్బు తినేదాకా. ఓ తీసుకో, ఇదిగో 2 పదులు చూసుకో అంటూ జానకి చేతిలో 2 నోట్లు పెట్టాడు. ఇదిగో 10 పైసలు అని 10 పైసల బిళ్ళ కూడా చేతిలో పెట్టబోయాడు. 10 పైసలేంటి అంది తెల్లబోతూ. వడ్డీ కూడా ఇచ్చేయాలని నిన్నే అనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే నీ దగ్గర డబ్బు తీసుకున్నాను కానీ లేకపోతే నీ అన్న డబ్బు నేనెందుకు వాడతాను అని జానకి మొహంలోకి చూశాడు. ఆహా, ఎంత పట్టుదల మనిషో, ఎంత అగ్ని లాంటి మనిషో అని జానకి అనుకోవాలని తీసుకో అంటూ మళ్ళీ 10 పైసల బిళ్ళ చేతిలో పెట్టబోయాడు. జానకి సిగ్గుతో ఒళ్ళు చచ్చిపోయినట్టయింది. గిరుక్కున వెనక్కి తిరిగిపోవాలనిపించింది కానీ అలాగే నుంచుని చెయ్యి వెనక్కి తీసుకుంటూ నాకు అక్కర్లేదు అంది. అక్కర్లేదేంటి? అక్కర్లేకపోతే నేనేం చేయను? నీ రుణాన పడి ఉండాలా నేను అన్నాడు. మీకు నేను వడ్డీకి ఇచ్చానా? నేను వడ్డీకే తీసుకున్నాను. ఏమో నాకు తెలీదు, నేను అలా అనుకోలేదు. అనుకున్నావో లేదో నాకెందుకు, ఆ 20 రూపాయల దగ్గరే ఈ 10 పైసలు పడేసుంచు, నేను ఎప్పుడు తీసుకున్నా సరే వడ్డీ ఇచ్చేస్తాను అన్నాడు. అలాగైతే నాకు ఇష్టం లేదు, వడ్డీకి నేను ఇవ్వను అంది. ఇవ్వకపోతే మానయ్యి, వడ్డీ డబ్బులు పడేస్తే నీ తాత లాంటి వాళ్ళు వస్తారు, తర్వాత సంగతి ఎందుకు, జరిగిన దానికి తీసుకో అని బలవంతంగా 10 పైసల బిళ్ళ జానకి గుప్పెట్లో పెట్టాడు. తన వేళ్లకు ఆ బిళ్ళ తగలగానే చీదరతో జానకి ఒళ్ళంతా జలతరించేసింది. ఎన్నడూ రానంత కోపం వచ్చింది. మాట్లాడకుండా ఆ బిళ్ళను కిటికీలో నుంచి బయటకు విసిరేసింది. అది ప్రహరీ గోడ దాటి దూసుకుపోయింది. ఎందుకలా పారేశావు? కళ్ళెర్ర చేశాడు వెంకట్రావు. మీరివ్వవలసింది ఇచ్చారు, నా డబ్బు నేనేదో ఒకటి చేసుకున్నాను అనేసి జానకి గిరుక్కుని తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది. వెంకట్రావుకు చాచి పెట్టి లెంప మీద కొట్టినట్లయింది. గిజగిజ గింజుకున్నాడు. ఏంటా మాటలు అని మీద కలబడదామా అనుకున్నాడు. ఎందుకో ఆగాడు. అంతకన్నా ధైర్యం చేయలేకపోయాడు. సమయానికి తల్లి లేకో ఏమో ఆ సన్నివేశం అంత పేలవంగా రసహీనంగా ముగిసింది. ఆ మనిషి ఉంటే నెమ్మదిగా గోడవతలికిపోయి ఆ బిళ్ళ ఏరు తెచ్చుకునేదే. ఆ పగలంతా వెంకట్రావు కిక్కురు పనకుండా పడున్నాడు. ప్రతి సెకండు జానకి గురించే ఆలోచించాడు. ఆ మనిషి తన చెయ్యి దాటిపోయినట్టు అనిపించేసింది. గుండెలు దడదడా కొట్టుకున్నాయి. మొన్న పుట్టింటికి ఉత్తరం రాయమంటే ససేమిరా రాయనంది. ఇవాళ నిక్షేపం లాంటి 10 పైసలు రోడ్డు పాలు చేసి నదురు బెదురు లేకుండా నా డబ్బు నా ఇష్టం అంది. మనిషి మితిమీరిపోతుంది రోజు రోజుకి. ఇలాగైతే లాభం లేదు, తను గట్టిగా ఉండాలి. ఆడదానికి ఇంత మిడిసిపాటైతే. సాయంత్రం దాకా అవే ఆలోచనలు. రాత్రి డ్యూటీకి వెళ్ళబోతూ మొన్న నాకు చూపించిన పుస్తకాలు ఏమయ్యాయి, అప్పుడే దాచేసావా? పేక మేడలు ఈ ఖాళీ ఉంటే చదువుతాను అన్నాడు. జానకి ఆ మధ్యాహ్నమే మొదలుపెట్టింది ఆ పుస్తకం. జానకి ఆ పుస్తకం చదువుతూ ఉండటం 2-3 సార్లు చూశాడు కూడా. నేను చదువుతున్నాను, ఇంకొకటి తీసుకెళ్ళండి అంటుందని. ఛీ, పుస్తకం అడిగితేనే ఇవ్వనన్నావు, వెధవ పుస్తకానికే మొహం చూసుకున్నావు అని చెడామడా చీవాట్లేసి వెళ్ళిపోవాలని ఆలోచించాడు ఆ పగలంతా. జానకి మాట్లాడకుండా ఆ పుస్తకం తెచ్చిచ్చింది. వెంకట్రావు అది తీసుకుని మొహం చిట్లించి తలుపేసుకో అని ఆజ్ఞ జారీ చేసి వెళ్ళిపోయాడు. గేటు బయట తల్లి కొడుక్కి 1/2 కిలో బరువున్న మిఠాయి ఉండల పొట్లం అందించిన సంగతి జానకి తెలీదు. విశాలాక్షి గారి చంటాన్ని ఎత్తుకుని కాసేపు తిరిగింది జానకి. వాడు నిద్రపోతే వాళ్ళ అన్నయ్య వచ్చి పిల్లాడిని తీసుకువెళ్ళాడు. తను కూడా అన్నం తిని వంటిల్లు సర్దేసి గదిలోకి వచ్చింది. అన్నయ్య ఉత్తరం రాయమని మరీ చెప్పిన సంగతి మధ్యాహ్నం గుర్తొచ్చి అప్పటినుంచి ఏం రాద్దామా అని ఆలోచిస్తూనే ఉంది. కాగితాలు పెన్ను తీసుకుని కూర్చుంది. అన్నయ్యకి నువ్విచ్చిన పుస్తకాలన్నీ జాగ్రత్తగా అట్టలు వేసి దాచాను.
ఒక్కొక్కటి చదువుతున్నాను అని ప్రారంభించి మొట్టమొదట మైదానం చదివానని రాసింది. అందులో తనకు చాలా విషయాలు బాగున్నాయని, కొన్ని విషయాలు నచ్చలేదని రాసింది. ఆ పుస్తకాన్ని ఇతను చింపేశాడని రాద్దామా అని కాసేపు ఆలోచించి వద్దనుకుంది. తమ పక్క వాటాలో ఉండే విశాలాక్షి గారు ఊరు నుండి వచ్చేసిందని, తనకు బాగానే కాలక్షేపం అవుతోందని రాసింది. ఎంత రాసినా 10 లైన్లు దాటలేదు. అంతకన్నా రాయటానికి ఏమీ తోచక, అమ్మ ఒంట్లో బాగుందా, శాంతగారు ఎలా ఉన్నారు, శారద ఎప్పుడన్నా కనపడుతోందా అని కాసిని ప్రశ్నలేసి ఉత్తరం ముగించింది. పెరటి వైపు నుంచి విశాలాక్షి గారిని పిలిచి ఆ కాగితం ఆవిడకు అప్పగించింది. తన దగ్గర కవర్ లేదు. తెల్లారి విశాలాక్షి ఆ ఉత్తరం ఉత్త కవరులో పెట్టి శేషుతో పోస్టు చేయించింది. పోస్టు ఛార్జీలు సత్యమే ఇచ్చి ఉత్తరం తీసుకుంటాడని ఇద్దరికీ తెలుసు. తెల్లారి వెంకట్రావు వచ్చి పడుకున్నాక జానకి అతను తీసుకువెళ్ళిన పుస్తకం తెచ్చి ఎక్కడ పెట్టాడా అని ఇల్లంతా వెతికింది. అతను లేచాక రాత్రి మీరు తీసుకువెళ్ళిన నవల ఎక్కడ పెట్టారు అని అడిగింది. సుబ్బారావు తీసుకువెళ్ళాడు అని నిర్లక్ష్యంగా ఒక మాట అనేసి ఊరుకున్నాడు. అతని జవాబు చూస్తే జానకి మళ్ళీ మాట్లాడలేకపోయింది. ఆయనకెందుకు ఇచ్చారు అనైనా అనాలని కోపం వచ్చింది, కానీ మాట ఆపుకుంది. జానకి ఏమీ అనకుండా ఊరుకునేసరికి వెంకట్రావుకి గొప్ప ఆశాభంగమైంది. అంత మాట్లాడకుండా ఊరుకుంటుంది అనుకోలేదు అతను. నేను ఇంకా చదవలేదే అంటుందనుకున్నాడు. అలా అనగానే అయితే ఏమంటావు, అవతల నా ఫ్రెండ్ అడిగితే మా ఆవిడ పర్మిషన్ లేకుండా ఇవ్వలేనో అనమంటావా, మా భార్య గారు ఇంకా చదవలేదో అనమంటావా అని చెంప పగలు కొట్టినట్టు జవాబు చెప్పాలనుకున్నాడు. కానీ ఆశ నిరాశ అయ్యింది. జానకి ఒక్క మాట కూడా అనలేదు. మర్నాడు అతను మళ్ళీ డ్యూటీకి బయలుదేరుతూ ఉంటే ఆ పుస్తకం కొంచెం తొందరగా ఇమ్మనండి అంది. ఎర కోసం మాట వేసిన పాములాగా బుస్సును లేచాడు వెంకట్రావు. ఇస్తాళ్లే, చదివితే ఇచ్చే గుంచుకుంటాడా, తొందరగా ఇచ్చేయమని కంగారు ఎత్తించిన అతన్ని వెధవ పుస్తకాల కోసం స్నేహాలు చెడగొట్టుకోవాలి నేనేక, కావాలంటే ఇంకో పుస్తకం కొని పారేస్తాను నీకు, అంతేగాని అని రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. ఎంత భయస్థురాలైనా, ఎంత సర్దుకుపోయే మనిషి అయినా జానకి ఎంత చేదరేసిందో అంత కోపం వచ్చింది. తను చదివే పుస్తకం తీసుకుపోవటం, ఎవరికో ఇచ్చేయటం, పైగా తనతో పోట్లాట. ఏమనుకోవాలి ఇలాంటి మనుషుల్ని? తొందరగానే తెచ్చిస్తాలే అని ఒక్క మాట అంటే బాగుండదా? నిష్కారణంగా మాటలు విసిరేయటం. జానకి మొదటి నుంచి అర్థం కాని గొడవ అదే. తను ఎన్నడూ పోట్లాటకు దిగదు. పోట్లాట రానివ్వకుండా మసలాలని ఎంత చూస్తుందో. అయినా గంటకి పోట్లాట తప్పదు. రాత్రి లేదు, పగలు లేదు, 24 గంటలు ఒకటే వరుస. ఎప్పుడెలా ప్రవర్తించాలో కత్తి మీద సాము. ఇద్దరి మనుషుల మధ్య కలహం రాకూడదంటే ఒక్కరి శాంతమే సరిపోదని అర్థం చేసుకోనంతకాలం జానకి శాంతం జానకిని పీడించక మానుతుందా? అత్తయ్య, నేను నీళ్లు పోసుకుని లోపలికి వచ్చేస్తాను అంది జానకి వరండా చివరి నుంచుని. అత్త అప్పుడే అన్నం తినటం పూర్తి చేసి ఎంగిలి పళ్ళని తీసుకుని వంటింట్లో నుంచి బయటకు వస్తూ, ఏంటే బయటున్నావా అంది. జానకి మాట్లాడకుండా నుంచుంది. నీళ్లు పోసుకుని లోపలికి వచ్చేస్తావా? కొత్తగా పుట్టిందా ఈ వికారం? నీళ్లు కూడా ఎందుకులే, అలాగే వచ్చేయి. ఎవరు కాదన్నారు? కొంపకేదో సిని పట్టి మట్టి కొట్టుకుపోదు గాని. జానకి గుండెల్లో రాయి పడింది. జీవితం అంతా ఈ వరస సాగాల. వెంకట్రావు కూడా భోజనం ముగించి గదిలోకి వెళ్తూ ఉంటే జానకి సిగ్గుపడుతూ, నీళ్లు పోసుకుని లోపలికి వచ్చేస్తానంటే అత్తయ్య ఒప్పుకోవటం లేదు, మీరు చెప్పండి కొంచెం అంది సంకోచంగా. పెద్దదానికి తెలుస్తుందా, నీకు తెలుస్తుందా? ఆవిడ ఎలా చెప్తే అలా విను, మళ్ళీ కొత్త గొడవ ఏంటి అని గదిలోకి వెళ్ళిపోయాడు ఎంఎస్సి వెంకట్రావు. అనుకోని సంగతి ఏదో జరుగుతున్నట్లు కొయ్యబారిపోయింది జానకి. మళ్ళీ ఇలా అవుతుందనుకోలేదు. పుట్టింటి నుంచి వచ్చిన తర్వాత ఈసారి బయట కూర్చోనంటే వెంటనే వాళ్ళు ఒప్పుకుంటారనుకుంది. అత్త ఒప్పుకోకపోయినా భర్త ఎలాగో చెప్పి ఒప్పిస్తాడనుకుంది. ఎలాగైనా చొరవ చేసి నీళ్లు పోసుకుని ఇంట్లోకి వచ్చేస్తాననుకుంది. తన మాట వాళ్ళు చెవినే పెట్టడం లేదు. కళ్ళు తుడుచుకుంటూ వరండా చివర కూర్చుంది. ఆ 3 రోజులు నరకమే. అత్త చేతిలో వేళకి అన్నం పెట్టదు, స్నానానికి కావలసిన నీళ్ళు ఇవ్వదు, స్నానాల గదిలో బట్టలు ఉతుక్కొనివ్వదు, చదువుకోవటానికి ఏదైనా పుస్తకం ఇవ్వమంటే 10 సార్లు అడిగితే గానీ వినిపించుకోదు. మళ్ళీ వాకిళ్ళు ఊడ్చి అంట్లు తోమే పనులు మాత్రం తను ఎప్పట్లాగే చేయాలి. తోమిన గిన్నెల మీద పసుపు నీళ్లు జిమ్మిస్తే శుద్ధి సరిపోతుంది. ఇంట్లోకి రానిచ్చి ఇల్లంతా పసుపు నీళ్లు జిమ్ముకోరాదు? ఏమే, అన్నం పెట్టైనా అంది అత్త. ఆకలిగా లేదు. అత్త రెండో మాట మాట్లాడకుండా తొందరగా పని తెమిలిందని సంబరపడిపోతూ వంటింటి తలుపులు దగ్గరికి పడేసి షికారుకు బయలుదేరి వెళ్ళిపోయింది.
వెంకట్రావు కూడా బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. జానకి ఒక్కతే వరండా మూల కూర్చుంది. తెల్లారి తను ఏమీ తినలేదని ఇద్దరికీ తెలుసు. తనకి ఘోరమైన అవమానం జరిగిపోయినట్టుగా ఉంది. అతను ఏ విషయంలో ఎలా ప్రవర్తించినా ఈ విషయంలో తను అడిగిన దానికి ఒప్పుకుంటాడనుకుంది. తల్లికి నచ్చ చెప్తాడనుకుంది. ఎందుకు అనుకుందో కానీ అలా అనుకుంది. అలా జరగలేదు. పోనీ వాళ్ళు తనతో ప్రేమగా ప్రవర్తిస్తే ఆ 3 రోజులు కొంచెం సౌఖ్యంగా జరిగితే అత్త నమ్మకాల కోసం తనకు ఇష్టం ఉన్నా లేకపోయినా బయట కూర్చునేదే. వాళ్ళు తన మాటే లక్ష్య పెట్టరు, తన మొహం వైపే చూడరు. ఎన్ని విషయాలు సరిపెట్టుకున్నా ఈ బయట కూర్చోటం అంటే తగని చిరాకు. పుట్టింట్లో అలవాటు లేని పని జానకి. నెలయిందా అని వాకిట్లో నుంచి చూసి నవ్వుతూ పలకరించింది విశాలాక్షి. జానకి మాట్లాడలేదు. నెల బయట కూర్చోటమే కానీ చంటిదో చంటాడో అక్కర్లేదా జానకి? అదొక్కటే తక్కువైంది బతుక్కి. పోనీలే, నీకు పుట్టేదాకా మా వాడిని పెంచుకో, కాసేపు పట్టుకుందు, అన్నం తినేసి వస్తాను అని విశాలాక్షి పిల్లాడి చొక్కా ఊడదీసి వాడిని జానకి దగ్గర పడేసి వెళ్ళింది. జానకి వాడిని చప్పున దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. మనసులో నుంచి పెద్ద బరువేదో యంత్రం పెట్టి తీసేసినట్లు అనిపించింది. వాణ్ణి ఒళ్ళో పెట్టి కూర్చుంటే ఎప్పుడు జానకి ఒంటికి మనసుకి ఎంత సుఖంగా ఉంటుందో. బొమ్మకి ప్రాణం పోసినట్లు ఉంటాడు. మొహం చంద్రబింబమే. కళ్ళు ఎంత చురుకో. కాళ్ళు, చేతులు, చిన్న చిన్న భుజాలు, పొట్ట ముద్దులు మూటకడుతూ ఉంటాయి. జానకి వాణ్ణి ఒళ్ళంతా ముద్దులు పెట్టుకుంటూ, ఏమ్మా బువ్వ తిన్నావా, పప్పు వేచుకున్నావా, నెయ్యి వేచుకున్నావా అంటూ పలకరించి నవ్విస్తూ వాడితో ఆడుకోవటంలో పడింది. జానకి అడిగిన వాటికి అన్నిటికీ వాడు ఓ ఓ అని ఊ కొడుతూ కేరింతలు కొట్టాడు. విశాలాక్షి గబగబా అన్నం తినేసి వచ్చింది. పప్పేసుకున్నానంటున్నాడు, నెయ్యేసుకున్నానంటున్నాడు, పెరిగేసుకున్నానంటున్నాడు అని నవ్వింది జానకి. వాడి మొహం నెయ్యి ఎక్కడిది? నేతి మొహం చూసి 10 ఏళ్ళయింది. ఏరా అబద్ధాలు చెప్తున్నావా అని విశాలాక్షి జానకి ఒళ్ళో కూర్చున్న పిల్లాన్ని వేలుతో బెదిరించింది. వాడు మీదకి విరకపోతే చెయ్యి వెనక్కు లాక్కుంది. 8వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.